శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి యోగించే దశలు ఏమిటి అంటే, ఏ గ్రహ దశలో సింహరాశి వారికి లేదా లగ్నం వారికి ఆ దశ యోగిస్తుంది అంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది, సక్సెస్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి. అంటే రవి మహాదశ 6 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎవరికన్నా లగ్నాధిపతి దశ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, నిలబెడుతుంది, స్థిరపరిచే విధంగా చేస్తుంది. అయితే మరి వీళ్ళకి కేవలం రవి 6 సంవత్సరాలు ఇవ్వటం వల్ల వీరి జీవితంలో రవి దశ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ సమయంలో ఏ స్థాయిలో ఉన్నా సరే చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. చాలా మట్టుకు ఈ సింహరాశి వారికి స్థిరపడడం జీవితంలో చాలా లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా 45 సంవత్సరాల తర్వాతే జీవితంలో వాళ్ళు అంటే వాళ్ళకి అనిపిస్తుంది మేము జీవితంలో స్థిరపడ్డాం, అభివృద్ధిలోకి వచ్చామని అనిపిస్తూ ఉంటుంది. చూసిన వాళ్ళకి కామన్గా వీడు బాగానే ఉన్నాడు అనుకుంటారు, కానీ వారి మనసుకు మాత్రం కేవలం అది జీవిత ద్వితీయార్థంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎప్పుడు తృప్తి, మంచి భార్య, అనుకూలమైనటువంటి సంతానం, వృత్తిలో హోదా ఇవి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏవైనా ఈ సింహరాశి వారికి రవి దశ చాలా వరకు పనిష్మెంట్ ఇచ్చినా, అభివృద్ధి ఇచ్చినా, పైకి తీసుకెళ్ళినా, కిందకు తోసేసినా ఈ రవి 6 సంవత్సరాలు మాత్రం ఒక గొప్ప అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితిని కంప్లీట్గా చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత చంద్రుడు. అంటే చంద్రుడు వ్యయాధిపతి అవటం వల్ల, అయితే రాశ్యాధిపతి రవికి మిత్రుడు అవటం వల్ల చాలా వరకు ఈ సింహరాశి వారికి చంద్రమహాదశ యోగించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా యోగిస్తుంది? 12వ భావంలో ఉండడం వల్ల మాతృ సౌఖ్యాన్ని ఇస్తుంది. అంటే తల్లిగారి యొక్క, బంధువుల యొక్క, భార్య యొక్క, పిల్లల యొక్క అనురాగాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సమయానికి ఎవరో ఒకరు మీ యొక్క అవసరాలకి ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి నివాస గృహాన్ని, మంచి వాహనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు సొంత ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతంలో ఏదైనా విదేశంలో కానీ ఇంకా పెద్ద ప్రదేశంలో కానీ స్థిరపడేలాగా అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే స్థల మార్పు అలాగే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలం పాటు ఇతరుల మీద ఆధారపడే విధంగా చేస్తూ ఉంటుంది. అంటే వ్యయాధిపత్యం అవ్వడం వల్ల అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. అలాగే కొంతవరకు హెల్పింగ్ నేచర్ వల్ల తన యొక్క సంతోషంతోనే ఇష్టపూర్వకంగానే ఇతరులకి ధనం ఇవ్వడం వల్ల అది ఇంచుమించుగా నష్టపోవడమే. దానివల్ల పొగడ్తలు, గుర్తింపు, ఆహావోహ అంటారు తప్ప ఆ ధనం మాత్రం తిరిగి రాదు. అంటే ఒక విధంగా సింహరాశి వారికి అదే ఆనందం అన్నమాట. ఎవరికైనా హెల్ప్ చేస్తేనే వీళ్ళకి సంతోషం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఇచ్చినా కూడా కొంతమంది వెనక్కి తీసుకోరు. అందువల్ల ఏదైనా ఈ రాశి వారికి, లగ్నం వారికి రవి దశ, చంద్రదశ మిక్స్డ్ ఫలితాలు మాత్రమే ఇస్తాయి. పూర్తిగా ఆహావోహం అన్నట్టయితే మాత్రం ఇవ్వవు. ఇక వీళ్ళకి యోగించే దశ కుజ మహాదశ. అంటే కుజుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతి అవటం వల్ల అది కుజ మహాదశలో మీరు వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ప్రభుత్వ సర్వీస్లో ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా వరకు ఇదే టైంలో సొంత గృహాన్ని ఏర్పరచుకుంటారు. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల యొక్క అభివృద్ధి మీకు శుభాన్ని ఇస్తుంది. ఏదన్నా ఒక సెటిల్మెంట్ దశలాగా ఈ తక్కువ పీరియడే ఉంటుంది 7 సంవత్సరాలు. కానీ 7 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఆ టైంలో పెర్ఫెక్ట్గా దృష్టి పెడితే ధన సంపాదన మీద, కుటుంబం మీద జీవితాంతం వేరే కష్టపడక్కర్లేదు. ఆ 7 సంవత్సరాల్లోనే ఒక తరానికి సరిపోయే ధనం సంపాదించవచ్చు. కేవలం భూముల ద్వారా అయితేనే, రాజ్యాధికారం వల్ల అయితేనే, లేదా రాజకీయ రంగం వల్ల అయితేనే చాలా వరకు మరి
ఏముంది, ఒకసారి ఈ భూముల ధరలు పెరిగినప్పుడు ఎంత విశేషంగా వెళ్తున్నాయో మీకు తెలుసు కదా. అందుకనే ఎవరైనా సింహ లగ్నం వారు రియల్ ఎస్టేట్లో భూముల మీద పెట్టుబడి పెడితే జీవితంలో వాళ్ళు నష్టపోవడం జరగదు, కనీసం వాళ్ళ సంతానం అన్నా బాగుపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు భూమి అమ్ముకుంటే మాత్రం చాలా నష్టపోతారన్నమాట. అంటే తర్వాత చాలా బాధపడుతుంటారు జీవితాంతం. అదే మీకు పదే పదే గుర్తొస్తుంటుందా, రోడ్డు పక్కన పొలం 7 ఎకరాలు అమ్మేసాం, 4 ఎకరాలు అమ్మేసాం, 10 ఎకరాలు అమ్మేసాం, మా నాన్న అమ్మేశాడు అంటే. సింహరాశి వారు భూమిని పోగొట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళు మాత్రం భూమిని అయితే అమ్మకూడదు. ఇంకా వాళ్ళకి యోగించే ఇంకొక దశ గురు మహాదశ. గురువు కూడా వీళ్ళకి ఎలా ఉందంటే మరి పంచమ అష్టమాధిపతిగా ఉంటాడు. ఒక విధంగా పూర్వపుణ్య స్థానం కాబట్టి చాలా వరకు మరి ఈ రాశి వారు కొంతవరకు సంతానం ద్వారా అదృష్టాన్ని పొందుతూ ఉంటారు. అంటే పిల్లలు ఏదో విదేశంలోనో ఇంకా గొప్ప ఉద్యోగంలో చేరడం వల్ల చాలా వరకు మీకు సంతానం ద్వారా కలిసి వస్తుంది. అలాగే పూర్వపుణ్యంలో మీరు చేసిన ఫలితం ద్వారా, అంటే మీ పూర్వపుణ్యం బట్టే మీ యొక్క సంతానం కలుగుతూ ఉంటారు. ఆ సంతానం బట్టే మీకు ఈ జన్మలో అదృష్టమో నేమ్ అండ్ ఫేమో ఇంకొకటి కలిగే అవకాశం ఉన్నది. అయితే అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల చాలా వరకు మీ సంతానం దూరంగా ఉండడం వల్ల మీకు ఆనందాన్నో అదృష్టాన్నో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే పాపం సింహరాశి వారికి యోగించే దశలు బహు తక్కువ. గురువు అయితే 16 సంవత్సరాల్లో అష్టమాధిపత్యం ఉండడం వల్ల సగం పీరియడ్ మంచిని, సగం పీరియడ్ ఇబ్బంది ఇస్తుంటాడు. అంటే 8 సంవత్సరాలు ఇటు అంతే. ఎలాగ రవి 6 సంవత్సరాలు పెద్దగా ఎవరికి యోగించడు. చంద్రుడు 10 సంవత్సరాలు వ్యయంలో ఉంటాడు. ఇంచుమించు ఖర్చు, అవుట్ గోయింగ్, లాసే. ఇంక ఉన్నదల్లా కుజుడు. అంటే కేవలం ఒక 7 సంవత్సరాలు మాత్రమే ఈ రాశివారికి అదృష్టాన్ని ఇచ్చే దశగా భావించాలి. అందులో ఒక 8 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు సింహరాశి వారు ఏంటంటే గొప్ప వంశంలో పుట్టిన, ఉన్నత స్థాయి జమీందారీ వంశంలో పుట్టిన చాలా వరకు ఈ టైంలో వీళ్ళకి స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే అదృష్టం ఏంటంటే సింహరాశి వారికి గొప్పవారి ఇంట్లో, అంటే ప్రస్తుతం అనుకుందాం తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు, సొంత ఇల్లు ఉంది, అన్నీ ఉంది, అటువంటి కుటుంబంలో ఈ సింహలగ్నం వాడు పుట్టాడరా అంటే వాడి జీవితంలో ఆ పెద్దలు సంపాదించుతూ అనిపిస్తాడు తప్ప జీవితంలో ఏమాత్రం కష్టపడ్డం, సంపాదించడానికి ఇష్టపడ్డం. అదే చాలా బీద కుటుంబంలో, ఇంచుమించుగా పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న కుటుంబంలో, తల్లిదండ్రులు చదువు కూడా సరిగ్గా చెప్పించలేని కుటుంబంలో సింహలగ్నం వాడు జన్మించాడరా అంటే ఖచ్చితంగా కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆ తల్లిదండ్రులకి బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. వ్యక్తిగతంగా వీడు బాగుపడతాడు. వీడి సంతానానికి కూడా లోటు లేకుండా ఒక తరానికి సరిపోయే ధనాన్ని కూడా సంపాదించడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఈ సింహలగ్నం యొక్క ప్రత్యేకత అది. అంటే సింహం కూడా ఏం చేస్తుందంటే ఎప్పుడు పెద్దగా ఏమి వెళ్ళి వేటాడదు. తనకి ఎప్పుడో ఆకలి అయితే అక్కడికి వెళ్ళి ఏదో వేటాడి మళ్ళీ పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి సరిపోయినంత వరకే వాళ్ళు సంపాదించుకుంటారు. ఆల్రెడీ సంపాదించుంటే కష్టపడకుండా దాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రజాసేవ చేస్తూ అటు రాజకీయ రంగంలోనూ ఇంకో రంగంలోనూ రాణిస్తూ ఉంటారు. అయితే మిగతా గ్రహాలు కూడా సహకరించాలి. కేవలం సింహలగ్నంలో పుట్టిన ప్రతివాడు రాజకీయ నాయకుడు కాలేడు. అలాగే మకర లగ్నంలో పుట్టిన ప్రతివాడు ఇబ్బందులు పడక్కర్లేదు. ఏదైనా మిగతా గ్రహాల స్థితి, జాతకుని యొక్క బాల్యం, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క ఆలోచన విధానం బట్టి, పూర్వ పుణ్యాన్ని బట్టి, తల్లిదండ్రులు చేసిన పుణ్యాన్ని బట్టి కూడా జాతకంలో దశలు యోగిస్తూ ఉంటాయి. బట్ ఏదైనా మరి మనిషి జీవితంలో మంచి దశలు రావాలంటే సింహరాశి వారికి ఉన్నాయే యోగించే దశలు తక్కువ. అంటే ఇప్పుడు కొన్ని లగ్నాల వారికి ఏంటంటే దశలన్నీ చాలా లాంగ్ పీరియడ్ ఉంటాయి. బుధుడు 17 సంవత్సరాలు, శుక్రుడు 20 ఉంటాడు, శని 19 ఉంటాడు. వీళ్ళకేమో చంద్రుడు 10, రవి 6, కుజుడు 7 అంతే. గురువు ఒక్కడే 16, అందులో సగమే ఇస్తాడు. ఈ విధంగా అందుకనే వీళ్ళు టెక్నికల్గా ఎక్కువ పెద్దగా రాణించలేకపోతుంటారు. బట్ ఏదైనా ఈ రాశివారు కంప్లీట్గా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సరే 10 మందికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్వస్తి.